వెల్కమ్ టు టీ షార్ట్. ఇండియన్ ఎకానమీలో భాగంగా జాతీయ ఆదాయానికి సంబంధించి మనం జీడిపి ఎఫ్సి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి. ఇది మనం నేర్చుకోవాలి. జీడిపి ఫ్యాక్టర్ కాస్ట్ ఇది అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి అంట. ఇది ఎట్లా వస్తుందంటే జిఎన్పిఎఫ్సి నుండి ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్ తీసేయాలి. ఇది అంటే జిఎన్పిఎఫ్సి నుంచి ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ తీసేస్తే జీడిపిఎఫ్సి వస్తుంది. అంటే జనరల్గా ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి రావాలంటే మనం మేజర్గా మనం అధ్యయనం చేస్తుంది. ఇప్పుడు మనం జిఎన్పిఎఫ్సి మైనస్ ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్ ఈజ్ ఈక్వల్ టు జీడిపిఎఫ్సి. అంటే జిఎన్పిఎఫ్సి మైనస్ ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ ఈజ్ ఈక్వల్ టు జీడిపిఎఫ్సి. అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి రావాలంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి నుండి నికర విదేశ కారక ఆదాయం తీసేస్తే జీడిపిఎఫ్సి వస్తుంది. అంటే ఇప్పుడు జిఎన్పిఎఫ్సి ఈక్వేషన్ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్ ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ ఎస్ మైనస్ ఐటి. ఇక్కడ జీడిపిఎఫ్సి రావాలంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్ ప్లస్ ఎస్ మైనస్ ఐటి. అంటే చూడండి, అంటే ఇప్పుడు జిఎన్పిఎఫ్సికి జీడిపిఎఫ్సికి డిఫరెన్స్ చూస్తే ఇక్కడ సి ఉంది, ఐ ఉంది, జి ఉంది, ఎక్స్ ఉంది, ఎమ్ ఉంది, ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ మైనస్ పి ఉంది, ఇక్కడ ఆర్ మైనస్ పి లేదు, ఎస్ ఉంది, ఐటి ఉంది. అంటే ఆర్ మైనస్ పి అనేది ఇక్కడ లేదు. అంటే జిఎన్పిఎఫ్సికి జీడిపిఎఫ్సికి మధ్య తేడా ఆర్ మైనస్ పి జిఎన్పిఎఫ్సిలో ఉంటుంది, ఆర్ మైనస్ పి అనేది జీడిపిఎఫ్సిలో ఉండదు. అది డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య గల వ్యత్యాసం, ఈ రెండింటి మధ్య గల తేడా. ఇప్పుడు మనం జనరల్గా చూస్తే అధ్యయనం చేస్తే ఇది మరి ఇప్పుడు ఒక్కసారి మనం జిఎన్పిఎంపి, జీడిపిఎంపి, జిఎన్పిఎఫ్సి, జీడిపిఎఫ్సి నాలుగిటి గురించి ఒక్కసారి మనం క్లియర్గా నేర్చుకుంటే, క్లియర్గా అధ్యయనం చేస్తే జిఎన్పిఎంపి, జిఎన్పిఎఫ్సి, జీడిపిఎంపి, జీడిపిఎఫ్సి. ఇక్కడ మనకు సి ప్లస్ ఐ ప్లస్ జి ఎక్స్ మైనస్ ఎమ్ ప్లస్ ఆర్ మైనస్ పి. ఇక్కడ జిఎన్పిఎఫ్సి సి ప్లస్ ఐ ప్లస్ జి ఎక్స్ మైనస్ ఎమ్ ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ ఎస్ మైనస్ ఐటి. ఇది జీడిపిఎంపి సి ప్లస్ ఐ ప్లస్ జి
ఎక్స్ మైనస్ ఎం, సి ప్లస్ ఐ ప్లస్ జి ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎస్ మైనస్ ఐటి అంటే జిఎన్పిఎంపికి జిఎన్పిఎఫ్సికి తేడా ఉంది. జిఎన్పిఎంపి నుండి ఐటీ తీసేసి ఎస్ కలిపితే జిఎన్పిఎఫ్సి వస్తుంది. జిఎన్పిఎఫ్సికి ఐటీ కూడి ఎస్ తీసేస్తే జిఎన్పిఎంపి వస్తుంది. జిఎన్పిఎంపి నుండి ఆర్ మైనస్ పి తీసేస్తే జిడిపిఎంపి వస్తుంది. జిడిపిఎంపి ఇక్కడ చూడండి, సి సి ఐ ఐ జి జి ఎక్స్ ఎక్స్, ఇక్కడ ఎమ్ ఎమ్, ఇక్కడ ఆర్ మైనస్ పి ఉంది, ఇక్కడ ఆర్ మైనస్ పి అనేది లేదు. అంటే జిడిపిఎంపికి జిఎన్పిఎంపికి తేడా ఏంటంటే జిఎన్పిఎంపి నుండి ఆర్ మైనస్ పి తీసేస్తే జిడిపిఎంపి వస్తుంది. జిడిపిఎంపికి ఆర్ మైనస్ పి కూడితే జిఎన్పిఎంపి వస్తుంది. ఇక్కడ జిఎన్పిఎఫ్సికి జిడిపిఎఫ్సికి సి సి ఐ ఐ జి జి ఎక్స్ ఎక్స్ ఎమ్ ఎమ్, ఇక్కడ ఆర్ మైనస్ పి ఉంది, ఇక్కడ ఆర్ మైనస్ పి లేదు. ఎస్ ఎస్ ఉంది, ఐటీ ఐటీ ఉంది. అంటే జిఎన్పిఎఫ్సి నుండి ఇక్కడ మెయిన్గా ఆర్ మైనస్ పి తీసేస్తే జిడిపిఎఫ్సి వస్తుంది. సింపుల్గా జీడిపికి జిఎన్పికి తేడా ఆర్ మైనస్ పి అంటే ఎన్ఎఫ్ఏ అబ్రాడ్, నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్ అని అర్థం. నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్ అని అర్థం. ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుంటే మనం నెక్స్ట్ మూడో కాన్సెప్ట్లోకి వెళ్తే మేజర్గా ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్. నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే వాస్తవానికి నికర జాతీయోత్పత్తి. నెట్ నేషనల్ ప్రోడక్ట్ రావాలంటే ఎన్ఎన్పి రావాలంటే మనకి ఇక్కడ ఎట్లా వస్తుంది? ఎన్ఎన్పి అంటే నికర జాతీయోత్పత్తి, తెలుగులో నికర జాతీయోత్పత్తి. నికర జాతీయోత్పత్తి రావాలంటే ఇక్కడ జిఎన్పి నుండి డి తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది. ఇది అంటే జిఎన్పి నుండి డి తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది. జిఎన్పి అంటే స్థూల జాతీయోత్పత్తి, డి అంటే డిప్రిషియేషన్, మరి ఎన్ఎన్పి అంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్. అంటే స్థూల జాతీయోత్పత్తికి నికర జాతీయోత్పత్తికి మధ్య వ్యత్యాసము తరుగుదల. డిప్రిషియేషన్, డి అంటే డిప్రిషియేషన్ అంటే ఒక వస్తువు తయారీలో యంత్ర పరికరాలను వాడతాం. ఒక వస్తువు తయారీలో యంత్ర పరికరాలను వాడతాం. అంటే అవి యంత్ర పరికరాలను వాడినప్పుడు అవి తరుగుదలకు లోనవుతాయి. వాస్తవానికి ఇప్పుడు ఏదైనా ఒక వాచ్ కానీ, ఒక పెన్ను కానీ, ఒక కారు కానీ, ఒక బైక్ కానీ తయారీ చేసేటప్పుడు యంత్రాలు వాడతాం. అలా యంత్ర పరికరాలు వాడతాం. ఆ యంత్ర పరికరాలు అనేది వాడినప్పుడు అవి తరుగుదలకు లోనవుతాయి. కాబట్టి తరుగుదలను తీసేయాలి. అంటే గ్రాసులో తరుగుదల కలిసి ఉంటుంది, నెట్టులో తరుగుదల తీసేయబడుతుంది. అది మనం డిఫరెన్స్గా మనం నేర్చుకోవాలి. ఇప్పుడు వాస్తవానికి ఒక రైతు 100 క్వింటాల వరి ధాన్యం పండించిండు. ఎగ్జాంపుల్, ఒక ధాన్యం అంటే కింటా వరి ధాన్యం 2000 రూపాయలు ఉంది. అంటే 100 క్వింటాలు పండించినప్పుడు 100 × 2000 2 లక్షల రూపాయలు స్థూల జాతీయోత్పత్తి. చూడండి, మరి 2 లక్షల రూపాయలు స్థూల జాతీయోత్పత్తి అయితే ఇప్పుడు ఇందులో విత్తనాల ఖర్చు, ఎరువుల ఖర్చు, మనం పురుగుల మందుల ఖర్చు, మరి యంత్రాల ఖర్చు, యంత్ర పరికరాల ఖర్చు ఒక 50,000 తీసేద్దాం. తరుగుదల 50,000 తీసేద్దాం. ఈ 50,000 తీసేస్తే 1,50,000 రూపాయలు ఏంటిదంటే నికర జాతీయోత్పత్తి. అంటే స్థూల జాతీయోత్పత్తికి నికర జాతీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసం ఏంటంటే తరుగుదల అంటున్నాం. ఇప్పుడు ఈ ఎన్ఎన్పికి డి కూడితే జిఎన్పి వస్తుంది. జిఎన్పి నుండి డి తీసేస్తే ఎన్ఎన్పి వస్తుంది. అంటే స్థూల జాతీయోత్పత్తికి నికర జాతీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసం ఏంటంటే తరుగుదల అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ ఎన్ఎన్పి నికర జాతీయోత్పత్తి మనకు రెండు రకాలు. నికర జాతీయోత్పత్తి అనేది రెండు రకాలు. నికర జాతీయోత్పత్తి రెండు రకాలు. ఏంటిదంటే ఒకటి ఎన్ఎన్పి ఎంపి, రెండు ఎన్ఎన్పి ఎఫ్సి. అంటే మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి, మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి, మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి. రెండోది ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అని రెండు రకాలు చెప్పుకున్నాం. ఎన్ఎన్పి ఎంపి, ఎన్ఎన్పి ఎఫ్సి. ఎన్ఎన్పి ఎంపి, ఎన్ఎన్పి ఎఫ్సి అంటే మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అనే దాన్ని మనం స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే ఇది. ఇప్పుడు మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి రావాలి. మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి రావాలంటే ఎట్లా వస్తుందంటే జిఎన్పి ఎంపీ నుండి డి తీసేస్తే ఎన్ఎన్పి ఎంపీ వస్తుంది. ఎన్ఎన్పి ఎంపీ వస్తుంది. అంటే జిఎన్పి ఎంపీ నుండి డి తీసేస్తే ఎన్ఎన్పి ఎంపీ వస్తుంది. అంటే మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదల తీసేస్తే మార్కెట్ ధరల్లో నికర జాతీయోత్పత్తి వస్తుంది. మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి వస్తుంది. ఇక్కడ ఎన్ఎన్పి ఎంపీ ఫార్ములాను మనం తీసుకుంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డి. ఇది మైనస్ డి అంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డిగా ఎన్ఎన్పి ఎంపీ అని చెప్తున్నాం. ఎన్ఎన్పి ఎంపీ అని చెప్తున్నాం. మరి ఇది ఎన్ఎన్పి ఎంపీకి జిఎన్పి ఎంపీకి తేడా, మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదల తీసేస్తే మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి వస్తుంది. మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి వస్తుంది. అది మనం వ్యత్యాసంగా చెప్పుకోవచ్చు, అది డిఫరెన్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం జనరల్గా తీసుకుంటే ఎన్ఎన్పి ఎఫ్సి. ఈ ఎన్ఎన్పిఎఫ్సి రావాలంటే ఎన్ఎన్పిఎఫ్సి అంటే ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్. ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఇక్కడ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి. మరి ఈ ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి అనే దాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే, స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే ఇక్కడ జిఎన్పి ఎఫ్సి నుండి వాస్తవానికి డి తీసేస్తే ఎన్ఎన్పి ఎఫ్సి వస్తుంది. ఇది అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదల తీసేస్తే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి వస్తుంది. మరి ఇప్పుడు జనరల్గా ఎన్ఎన్పిఎఫ్సి ఫార్ములాను మనం తీసుకుంటే ఎన్ఎన్పిఎఫ్సి ఫార్ములాను సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ ఎస్ మైనస్ ఐటి మైనస్ డిగా మనం చెప్పుకోవచ్చు. సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ ఎస్ మైనస్ ఐటి మైనస్ డిగా చెప్పొచ్చు. మైనస్ డిగా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు మనకు దేనిని జాతీయ ఆదాయం అంటారంటే
ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ నేషనల్ ఇన్కమ్ అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయ ఆదాయాన్ని మనం జాతీయ ఆదాయంగా పరిగణిస్తారు. ఎందుకు దీన్ని జాతీయ ఆదాయంగా పరిగణిస్తారు, దీనినే జాతీయ ఆదాయంగా పరిగణిస్తారు అంటే ఇక్కడ సబ్సిడీలు కలపబడ్డాయి, పరోక్ష పన్నులు తీసేయబడ్డాయి, ప్లస్ తరుగుదల తీసేయబడ్డది. కాబట్టి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తినే జాతీయ ఆదాయంగా పరిగణిస్తారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రింది వాన్లో జాతీయ ఆదాయం అనగా ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయోత్పత్తి అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తిని జాతీయ ఆదాయంగా పరిగణిస్తారనే దాన్ని మనం అర్థం చేసుకోవాలి, అధ్యయనం చేయాలి. నెక్స్ట్ మనం తీసుకుంటే నెక్స్ట్ ఎన్డిపి, నాలుగోది నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే జనరల్గా నికర దేశీయోత్పత్తి. నికర దేశీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి కనుక్కోవాలంటే ఇక్కడ మనకు స్థూల దేశీయోత్పత్తి నుండి స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను తీసేస్తే నికర దేశీయోత్పత్తి వస్తుంది. అంటే జీడిపి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపి. అంటే స్థూల దేశీయోత్పత్తి మైనస్ తరుగుదల ఈజ్ ఈక్వల్ టు నికర దేశీయోత్పత్తి. జీడిపి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపి. జీడిపి మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎన్డిపి. మరి ఇప్పుడు ఒక్కసారి మనకు ఈ ఎన్డిపి నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నికర దేశీయోత్పత్తిని మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఆ రెండు రకాలు ఏంటి అనే దాన్ని మనం స్టడీ చేస్తే నికర దేశీయోత్పత్తి రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఎన్డిపి ఎంపీ, రెండు ఎన్డిపి ఎఫ్సి. ఎన్డిపి ఎంపీ అంటే మార్కెట్ ప్రైస్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. మార్కెట్ ప్రైస్ ఇన్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఎన్డిపిఎఫ్సి ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అంటే మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి అని రెండు ఉన్నాయి. అంటే ఇక్కడ మార్కెట్ ధరలో ఇది నికర దేశీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా నికర దేశీయోత్పత్తి అని రెండు ఉన్నాయి. అంటే ఇక్కడ జీడిపిఎంపి నుండి డి తీసేస్తే ఎన్డిపిఎంపి వస్తుంది. అంటే మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను తీసేస్తే మార్కెట్ ధరలో నికర దేశీయోత్పత్తి వస్తుంది. ఇక్కడ మనం ఫార్ములాను రాస్తే ఇక్కడ జీడిపి ఎంపీ మైనస్ డి ఈజ్ ఈక్వల్ ఎన్డిపి ఎంపీ. అప్పుడు ఎన్డిపి ఎంపీని ఫార్ములా రాస్తే సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్ ప్లస్ ఇక్కడ ఎక్స్ మైనస్ ఎమ్ మైనస్ డి అని ఇక్కడ పెట్టాలి, మైనస్ డి అని. ఇది సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎమ్ మైనస్ డి అనేది ఇక్కడ మనం ఎన్డిపిఎంపికి ఉంది. అంటే ఇక్కడ జీడిపిఎంపి నుండి డి తీసేస్తే ఎన్డిపిఎంపి వస్తుంది. మరి ఎన్డిపిఎంపికి ఫార్ములా సి ప్లస్ ఐ ప్లస్ జీ ఎక్స్ మైనస్ ఎమ్ మైనస్ డి. సి ప్లస్ ఐ ప్లస్ జీ ఎక్స్ మైనస్ ఎమ్ మైనస్ డి అనేది మన ఫార్ములా. అదే ఇక్కడ
జీడిపి ఎఫ్సి నుండి డి తీసేస్తే ఎన్డిపి ఎఫ్సి వస్తుంది. ఎన్డిపిఎఫ్సికి ఫార్ములా వాస్తవానికి సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఎస్ మైనస్ ఐటి మైనస్ డి. ఇది అంటే ఇప్పుడు ఈ జీడిపిఎఫ్సి నుండి డి తీసేసినాం. జీడిపిఎఫ్సి నుండి డి తీసేస్తే ఎన్డిపిఎఫ్సి వచ్చింది. జీడిపిఎంపి నుండి డి తీసేస్తే ఎన్డిపిఎంపి వచ్చింది. అంటే ఇక్కడ వాస్తవానికి మనకు స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి అనే ఒక 4 కాన్సెప్ట్లు నేర్చుకున్నాం. ఈ 4గిట్లో మళ్ళీ 8 కాన్సెప్ట్లు ఉన్నాయి. ఇప్పుడు షార్ట్కట్లో మనం చూస్తే, షార్ట్కట్లో మనం స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే జిఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి. ఇది ఇప్పుడు దీనికి వ్యత్యాసము ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్. ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ అంటే స్థూల జాతీయోత్పత్తికి స్థూల దేశీయోత్పత్తికి మధ్య గల వ్యత్యాసము ఎన్ఎఫ్ఏ అబ్రాడ్. అంటే నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్, నెట్ ఫ్యాక్టర్ అసెట్ ఇన్కమ్ అబ్రాడ్. ఇది మరి ఇప్పుడు ఈ జిఎన్పికి ఎన్ఎన్పికి మధ్య వ్యత్యాసము డి తరుగుదల, మధ్య వ్యత్యాసము డి తరుగుదల. జీడిపికి ఎన్డిపికి మధ్య వ్యత్యాసము తరుగుదల. చూడండి, అంటే స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదల తీసేస్తే నికర దేశీయోత్పత్తి వస్తుంది. స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదల తీసేస్తే నికర జాతీయోత్పత్తి వస్తుంది. ఇది వ్యత్యాసం. ఇప్పుడు నెక్స్ట్ మనం స్టెప్లో తీసుకుంటే జిఎన్పి ఎంపి, జిఎన్పి ఎఫ్సి, జీడిపి ఎంపి, జీడిపి ఎఫ్సి, ఎన్ఎన్పి ఎంపి, ఎన్ఎన్పి ఎఫ్సి, ఎన్డిపి ఎంపి, ఎన్డిపి ఎఫ్సి, ఇలా 8 ఉన్నాయి. జనరల్గా జిఎన్పి ఎంపి, జిఎన్పి ఎఫ్సి, జీడిపి ఎంపి, జీడిపి ఎఫ్సి, ఎన్ఎన్పి ఎంపి, ఎన్ఎన్పి ఎఫ్సి, ఎన్డిపి ఎంపి, ఎన్డిపి ఎఫ్సి. ఇక్కడ సి ప్లస్ ఐ ప్లస్ జి ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. ఇది జిఎన్పి ఎంపి. జిఎన్పి ఎఫ్సి తీసుకుంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ ఎస్ మైనస్ ఐటి. ఇది అంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి అనేది జిఎన్పిఎంపి యొక్క ఫార్ములా. జిఎన్పిఎఫ్సి యొక్క ఫార్ములా సి ప్లస్ ఐ ప్లస్ జి ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ ఎస్ మైనస్ ఐటి. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఆర్ మైనస్ పి తీసేస్తే జీడిపి ఎంపీ వస్తుంది. కాబట్టి సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అనేది మనకు జీడిపిఎంపి యొక్క ఫార్ములా. ఇప్పుడు ఎఫ్సీలోకి వెళ్ళి జిఎన్పిఎఫ్సీలోకి వెళ్ళి ఆర్ మైనస్ పి తీసేస్తే జీడిపిఎఫ్సి వస్తుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మనకు మైనస్ ఎం ప్లస్ ఎస్ మైనస్ ఐటి. ఇది మరి ఇప్పుడు జిఎన్పి ఎంపీలోకి వెళ్ళి డి తీసేస్తే ఎన్ఎన్పి ఎంపీ వస్తుంది. కాబట్టి జిఎన్పి ఎంపీలోకి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా మనం రాస్తే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డి. ఇది అది దాని యొక్క ఫార్ములా. ఇక్కడ
వాస్తవానికి దీంట్లోకి వెళ్ళి తరుగుదల జిఎన్పిఎఫ్సిలోకి వెళ్ళి తరుగుదల తీసేస్తే ఎన్ఎన్పిఎఫ్సి వస్తుంది. కాబట్టి మనం జనరల్గా సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ ఎస్ మైనస్ ఐటి మైనస్ డి. ఇది మైనస్ డి. ఇప్పుడు జీడిపిఎంపీలకి వెళ్ళి డి తీసేస్తే ఎన్డిపిఎంపీ వస్తుంది. కాబట్టి ఇక్కడ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ డి. ఎన్డిపిఎఫ్సిలకి వెళ్ళి అంటే ఎన్డిపిఎఫ్సి రావాలంటే జీడిపిఎఫ్సిలకి వెళ్ళి తరుగుదల తీసేయాలి. కాబట్టి జీడిపిఎఫ్సిలకి వెళ్ళి ఇక్కడ సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఇక్కడ ఎస్ మైనస్ ఐటి మైనస్ డి. ఇది ఎన్డిపిఎఫ్సి యొక్క ఫార్ములా. ఇప్పుడు మనకు క్లియర్గా జిఎన్పిఎఫ్సి, జీడిపిఎంపి, జీడిపిఎఫ్సి, ఎన్ఎన్పిఎఫ్సి, ఎన్డిపిఎఫ్సి గురించి మనం చదువుకున్నాం. ఇక్కడ మనకు ఏమిచ్చిండు? జిఎన్పిఎంపి ఇచ్చిండు. ఏం కనుక్కోమన్నాడు? ఎన్డిపిఎఫ్సి కనుక్కోమన్నాడు. అప్పుడు మనం జనరల్గా ఒకసారి చూస్తే మనం కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కోవచ్చు అంటే జిఎన్పిఎంపి 2000 కోట్లు, ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ 300 కోట్లు ప్లస్ ఐటి 200 కోట్లు, సబ్సిడీ 100 కోట్లు, డిప్రిషియేషన్ 50 కోట్లు అయినా ఎన్డిపిఎఫ్సి ఎంత అన్నాడు. అప్పుడు మనం ఫార్ములా ఏం రాయాలంటే జిఎన్పిఎంపి కాబట్టి ఇళ్ళకెళ్ళి ఎన్ఎఫ్ఏ తీసేయాలి, ఐటీ తీసేయాలి, సబ్సిడీ కలపాలి, ప్లస్ తరుగుదల తీసేస్తే అప్పుడు ఎన్డిపిఎఫ్సి వస్తుంది. అంటే దీంట్లోకి వెళ్ళి మనం 2000 కోట్లకి వెళ్ళి వాస్తవానికి 300 కోట్లు తీసేస్తే 1700 కోట్లు, 1700 కోట్లకి వెళ్ళి 200 కోట్లు తీసేస్తే 1500 కోట్లు, 1500 కోట్లకు 100 కోట్లు కలిపితే సబ్సిడీ 1600 కోట్లు, 1600 కోట్లకి వెళ్ళి 50 కోట్లు తీసేస్తే 1550 కోట్లు ఎన్డిపిఎఫ్సి, 1550 కోట్లు ఎన్డిపిఎఫ్సి. మనం జిఎన్పి, జీడిపి, ఎన్ఎన్పి, ఎన్డిపి సంబంధించిన కాన్సెప్ట్లు మనం జాతీయ నేర్చుకున్నాం. నెక్స్ట్ మనకు నేర్చుకోవాల్సింది ప్రైవేట్ ఇన్కమ్, తర్వాత పర్సనల్ ఇన్కమ్, డిస్పోజబుల్ ఇన్కమ్, నామినల్ నేషనల్ ఇన్కమ్, రియల్ నేషనల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్లు మనం నేర్చుకుంటే జాతీయ ఆదాయం కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ క్లాసులో వాటి గురించి పూర్తి వివరాలతో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.